పుష్ప 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ రోలర్గా మారాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్పరాజు దెబ్బకు బాక్సాఫీస్ బెంబేలెత్తింది. 1867 కోట్ల కలెక్షన్స్తో ఏకంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దంగల్ సినిమా తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా చరిత్ర సృష్టించింది. పుష్ప 2 సినిమా కేవలం కలెక్షన్ల పరంగానే కాదు, అల్లు అర్జున్ కెరీర్కి కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది. పుష్పరాజు దెబ్బకు ఇండియాలోని టాప్ డైరెక్టర్స్ సైతం అల్లు అర్జున్తో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని చాలా కాలంగా బలమైన టాక్ నడుస్తోంది. త్వరలో అఫీషియల్గా ఈ విషయం బయటికి రానుందని కూడా ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం అట్లీ వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే డైరెక్టర్ అట్లీతో ఓ సమస్య ఉంది. ఈ మధ్యన ఆయన రెమ్యునరేషన్ 100 కోట్లకు పెంచేశాడు. ఇది చూసి బడా నిర్మాతలే వెనక్కి తగ్గుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన జవాన్ సినిమా తర్వాత అట్లీ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇకపోతే పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ పేరు వరల్డ్ వైడ్ గా వినిపిస్తోంది. ఏకంగా పుష్పరాజ్ మానియా దేశ సరిహద్దులు దాటింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా 150 కోట్ల రెమ్యునరేషన్లో ఉన్నాడని టాక్ నడుస్తోంది. ఈ సినిమా గీతా ఆర్ట్స్లో చేసిన పారితోషికం అయితే ఇవ్వాల్సిందే. అయితే ఈ లెక్కన దర్శకుడు హీరోకి 250 కోట్లు అయిపోతుంది. అల్లు అర్జున్కు మార్కెట్ ఉంది కాబట్టి ఆ మాత్రం ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధంగానే ఉంటారు. అయితే 100 కోట్లు ఇచ్చే స్థాయి డైరెక్టర్ అట్లీకి ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న. నిజానికి అట్లీకి అంత రెమ్యునరేషన్ ఇవ్వలేకే తమిళ నిర్మాతలు సైడ్ అయిపోతున్నారు. ఇప్పుడు బన్నీ అట్లీ ప్రాజెక్ట్ ఎవరు తీసుకున్నా రెమ్యునరేషన్ దగ్గరే ఇష్యూ వస్తోంది. బన్నీకి ఇవ్వడానికి ఏ నిర్మాత వెనకడుగు వేయడు. అట్లీకి 100 కోట్లు ఇవ్వడమే సమస్య. తమిళ నిర్మాతలే అట్లీని నమ్మకపోతే తెలుగులో ఎవరు నమ్ముతారు? అట్లీకున్న క్రేజ్ను బట్టి డిమాండ్ ఉండడం సహజం. కానీ మరీ 100 కోట్లు అనేసరికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా ఉంటుందో చూడాలి.